హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వరలక్ష్మి శుక్రవారం కదండి. సాయంత్రం చాలామంది పేరెంట్ వాళ్ళని పిలుచుకున్నామండి. మమ్మల్ని కొంతమంది పిలిచారు. ఇవాళ జంధ్యాల పౌర్ణమి కూడా కదండి, రాఖీ పౌర్ణమి అన్నీ కూడా ఇవాళ. ఇక్కడంతా చాలా హడావుడిగా అందరిళ్ళకి కూడా వెళ్ళాము. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. రండి, ఈ విషయాలన్నీ చూసేద్దాం రండి. సాయంత్రం దీపం పెట్టేసుకున్నానండి. ఇలా హారతి ఇచ్చేసుకున్నాము, పండు నివేదన చేసుకుని అమ్మవారికి. ఎందుకంటే మళ్ళీ మేము పేరెంట్ వాళ్ళకి దానికి వెళ్ళాలి కదా. అమ్మవారికి సాయంత్రం ధూప నైవేద్యాలన్నీ పెట్టేసుకున్నాను. పొద్దున్నంతా చాలా బాగా జరిగింది పూజ అంతాను. మా డెకరేషన్ ఇలా చేసుకున్నాం. సాయంత్రం మేము ఇలా ఫోటోలు తీసుకున్నాం కొన్ని. ఈ అట్లాంటాలో చాలామంది మా ఇంటికి వచ్చారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నాకు నచ్చిన డెకరేషన్లు అన్నీ కూడా నేను వాళ్ళ ఫోటోలు తీసుకున్నాను. మేము ఇలా ప్యాకెట్లు, శనగలు, తాంబూలాలు, గిఫ్ట్లు అన్నీ మేము ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నాము. ఇలా ముత్తైదులందరికీ కూర్చుని బొట్టు అవి పెట్టి మేము ఇవ్వదలుచుకున్న తాంబూలాలన్నీ వాళ్ళకి ఇచ్చేసుకుని, వాళ్ళు మాకు ఇచ్చే నమస్కారం వాళ్ళు మాకు పెట్టుకున్నారు, మేము వాళ్ళకి పెట్టుకున్నాము. ఇలా చాలా సంతోషంగా జరిగిపోయింది సాయంత్రం. వాళ్ళ ఫ్రెండ్ తల్లినని నన్ను చాలా ఇంట్రెస్ట్గా దండం పెట్టి వాళ్ళు కూడా హ్యాపీగా నన్ను కూర్చోమని చెప్పి మరీ దండం పెట్టుకున్నారు. ఇలా మా ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా మేము డెకరేషన్ చేసిన మా లక్ష్మీదేవిని చూపించాము. వాళ్ళంతా చూసి చక్కగా మనసారా దండం పెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళకి బొట్టు, పసుపు, తాంబూలము అన్నీ ఇచ్చి మేము కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంట్లో డెకరేషన్ కూడా ఇది. వాళ్ళు మాకు ఇచ్చారు తాంబూలాలు అవన్నీను. ఇంకోళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో జరిగిన సందడి అండి. వాళ్ళు కూడా చక్కగా చాలా బాగా అమ్మవారిని డెకరేట్ చేసుకున్నారు. ఇలా ప్రతి ఇంట్లో నాకు నచ్చిన చోటల్లా నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను. అసలు ఎంతో బాగా ఈ పండగని చేసుకోవాలని, 5వ తనం కడుపు చలవని చాగంటి గారు అందరూ కూడా చెప్తూ ఉంటారు. మన చిన్నప్పటి నుంచి మనకి అలవాటే కదండి. ఇలా ప్రతి ఇంట్లో జరిగిన ఈ డెకరేషన్లన్నీ నేను ఫోటో తీసుకున్నానండి. ఇవాళ సందడిగా ఇలా జరిగిపోయింది. అదే రోజు సాయంత్రం మా మనవడు మా మనవరారికి రాఖీ కట్టాడు. తర్వాత మా అమ్మాయి హారతి ఇచ్చింది. చంటి పాపాయి కట్టలేదు కదా, మా అమ్మాయే కట్టేసింది. పాపాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇవాళ ఇలా సందడిగా జరిగిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.